అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నీట్ యూజీ పేపర్ లీక్ వివాదంపై దేశవ్యాప్తంగా కొనసాగుతున్న సిజేపీ నిరసనలు కీలక దశకు చేరుకున్నాయి. ఆందోళనకారులు కేంద్ర ప్రభుత్వం మధ్య ఇవాళ మరోసారి చర్చలు జరగనున్నాయి. నేడు మధ్యాహ్నం 3 గంటలకు మూడో రౌండ్ చర్చలు జరగనున్నట్టుగా సిజేపీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే జరిగిన పలు దఫాల చర్చల్లో ప్రధాన డిమాండ్లపై ఏకాభిప్రాయం కుదరలేదు. ముఖ్యంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, పరీక్షల వ్యవస్థలలో సంస్కరణలు, నిరసనకారులపై నమోదైన కేసుల ఉపసంహరణ వంటి అంశాలపై సిజేపీ పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో ఇవాల్టి సమావేశంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఓవైపు సోనం వాంగ్చుక్ తన 26 రోజుల నిరాహార దీక్షను విరమించినప్పటికీ ఉద్యమం మాత్రం కొనసాగుతుందని సిజేపీ స్పష్టం చేసింది. కేంద్రం చర్చలకు సానుకూలంగా స్పందించినప్పటికీ ప్రధాన డిమాండ్లపై ఇంకా నిర్ణయం వెలువడలేదు. ఈ చర్చల్లో కీలక అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇవాళ జరిగే చర్చలు విజయవంతమైతే నెల రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్తతకు ముగింపు పలికే ఛాన్స్ ఉంది. అయితే తమ ప్రధాన డిమాండ్ల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని సిజేపీ నాయకత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. మరోవైపు ప్రభుత్వం కూడా నిరసనకారుల సూచనలను పరిశీలిస్తున్నామని, మరిన్ని చర్చల ద్వారా పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేస్తున్నామని తెలిపింది. సెంట్రల్ ఢిల్లీలోని 18 మెట్రో స్టేషన్లను మూసివేశారు అధికారులు. సిజేపీ ఆందోళనల నేపథ్యంలో 4వ రోజు మెట్రో ఆంక్షలు కొనసాగుతున్నాయి. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు మెట్రో స్టేషన్లు మూసివేయనున్నారు. ఇప్పటి జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లో ఇంటర్నెట్, మొబైల్ డేటా సర్వీసులు బంద్ అయ్యాయి. దీంతో క్యాబ్ సర్వీస్ బుకింగ్, యూపీఐ లావాదేవీల్లో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సెంట్రల్ ఢిల్లీలోని 18 మెట్రో స్టేషన్లు మూసివేశారు అధికారులు. సిజేపీ ఆందోళనల నేపథ్యంలో 4వ రోజు మెట్రో ఆంక్షలు కొనసాగుతున్నాయి. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు మెట్రో స్టేషన్లు మూసివేయనున్నారు. ఇక ఇప్పటి జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లో ఇంటర్నెట్, మొబైల్ డేటా సర్వీసులు బంద్ అయ్యాయి. దీంతో క్యాబ్ సర్వీస్ బుకింగ్, యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. రైట్, ఢిల్లీలో సిజేపీ నిరసనలు, ఇవాళ కేంద్రంతో చర్చలు, పోలీసుల ఆంక్షలు, వీటన్నింటిపై అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకటేష్ జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, ఎలాంటి ఇన్పుట్స్ ఉన్నాయి మీ దగ్గర? ఢిల్లీలోని జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీ తన పోరాటాన్ని కొనసాగిస్తోంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. సో ఆ నేపథ్యంలో మరోసారి కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ ఈరోజు మధ్యాహ్నం చర్చలు జరపబోతున్నారు. సో ఈ చర్చల్లో ఇప్పటికే నిన్న జరిగినటువంటి చర్చల్లో ఒకరోజు సమయం ఇవ్వండి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సంబంధించినటువంటి అంశంపైన ప్రధానమంత్రితో చర్చిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. సో ఆ నేపథ్యంలో ఈరోజు ఎలాంటి హామీతో వస్తారన్నది మనం చూడాల్సి ఉంది. సో నిన్న చర్చలు జరిపిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఒకటి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో 47 మంది అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా టర్మినేట్ చేసింది ఉద్యోగాల నుంచి. చాలా పెద్ద ఎత్తున అవకతవకలు, అక్రమాలకు పాల్పడ్డారని కేంద్ర ప్రభుత్వం నిర్ధారించుకుంది. సో ఆ నేపథ్యంలో 47 మందిని సిబ్బందిని తొలగించినటువంటి పరిస్థితి. మన రెండవది, క్యాబినెట్ ఒక బిల్లు తీసుకొస్తుంది. సో ఆ బిల్లు ప్రకారం భవిష్యత్తులో జరగబోయేటువంటి పేపర్ లీక్లో ఎవరైనా మాఫియా కనుక ఇటువంటి పేపర్ లీక్ పాల్పడితే 10 ఏళ్ల జైలు శిక్ష, ₹1 కోటి జరిమానాతో పాటు వారి ఆస్తులను కూడా జప్తు చేసే విధంగా కఠినమైనటువంటి చట్టాన్ని సంబంధించినటువంటి ఒక డ్రాఫ్ట్ కూడా ముసాయిదా నిన్న క్యాబినెట్ ఆమోదించింది. సో ఎల్లుండి నుంచి ప్రారంభమైనటువంటి పార్లమెంటు 2 సమావేశాల్లో వాటిని ఆమోదించేటువంటి అవకాశం కనబడుతుంది. సో మొత్తానికి రిఫార్మ్స్ తీసుకొచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం వేగంగా కదులుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా రాత్రి మరొక ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో కూడా ఆయన రిలీజ్ చేశారు. చాలామంది విద్యార్థుల నుంచి తనకు సజెషన్స్ వస్తున్నాయి. సో ఆ సజెషన్స్ అన్నిటిని కూడా ఇన్కార్పొరేట్ చేసి ఈ విద్యారంగాన్ని సంస్కరించేందుకు అవసరమైనటువంటి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టుగా ఆయన చెప్తున్నారు. సో మొత్తానికి జెన్ జీకి కనెక్ట్ అయ్యేందుకు ఆయన అసాధారణమైనటువంటి స్థాయిలో మొన్నటిదాకా సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసాలు, సుదీర్ఘమైనటువంటి సమావేశాల వీడియోల ద్వారా చెప్పే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పుడు కేవలం 30 సెకండ్ల ఇన్స్టాగ్రామ్ వీడియో ద్వారా జెన్జీకి కనెక్ట్ అయ్యేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ జెన్జీ మొత్తం కూడా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఉన్న నేపథ్యంలో వారికి అర్థమయ్యే విధంగా విషయాన్ని సూటిగా సుత్తి లేకుండా స్పష్టంగా చెప్పినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రీల్స్ ద్వారానే తన యొక్క కమ్యూనికేషన్ నేరుగా జెన్జీకి చేరవేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. సో ఇప్పటికే 2 కీలకమైనటువంటి చర్యలు తీసుకున్న నేపథ్యంలో ఈరోజు సిజేపీ ఆ చర్యల పట్ల సంతృప్తి చెందుతుందా, ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానే తమకు ముఖ్యమని చెప్తుందా అన్నది మనం వేచి చూడాల్సి ఉంది. ఇంకోవైపు ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనను నియంత్రించేందుకు పోలీసులు చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే 18 మెట్రో స్టేషన్లు మూసివేశారు. సో కంప్లీట్గా సెంట్రల్ ఢిల్లీ అంతా కూడా
ఎక్కడ కూడా మెట్రో స్టేషన్ల నుంచి ఎవరు కూడా సర్వీసులు బయటికి వచ్చేటువంటి పరిస్థితి మనకు కనబడడం లేదు. దీని కారణంగా సామాన్యంగా ఉద్యోగాలు చేసుకునేటువంటి ప్రజలు కానీ సాధారణ జనజీవితం అంతా కూడా తీవ్రమైనటువంటి ప్రభావానికి లోనవుతుంది. అలాగే యూపీఐ పేమెంట్స్ కూడా పూర్తిగా నిలిచిపోయాయి. ఎక్కడ కూడా సెంట్రల్ ఢిల్లీ ఏరియాలో యూపీఐ పేమెంట్స్ జరగడం లేదు. సో యాప్ బేస్డ్ క్యాబ్ సర్వీసెస్, ఓలా, ఉబర్ లాంటి క్యాబ్ సర్వీసెస్ కూడా చాలా ఎఫెక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి. సో చాలా సుదీర్ఘంగా దాదాపు సెంట్రల్ ఢిల్లీ దాటి 10 కిలోమీటర్ల అవతలకి వెళ్తే తప్ప ఇంటర్నెట్ కానీ యూపీఐ కానీ పనిచేయనటువంటి పరిస్థితి. సో దీని కారణంగా సాధారణ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. కానీ శాంతి భద్రతల దృష్ట్యా ఈ రకమైనటువంటి చర్యలు తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడిందని ప్రభుత్వం చెప్తుంది. సో ఒకవైపు కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమాన్ని కంట్రోల్ చేసేందుకు పోలీసులు ఈ రకమైనటువంటి చర్యలు తీసుకుంటుండగా, ఇంకోవైపు ప్రభుత్వం ఈ విద్యారంగాన్ని ప్రక్షాళన చేసే దిశగా అనేక సంస్కరణలు తీసుకొస్తుంది, కొత్త బిల్లులు తీసుకొస్తుంది. ఈ పేపర్ లీక్ మాఫియాను ఖచ్చితంగా ఎవరైతే పేపర్ సెట్ చేసే దగ్గర నుంచి పేపర్ సెట్టింగ్ కానీ, ఆ తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్స్ కానీ, అలాగే ఇటు ప్రింటింగ్ వద్ద ఎవరైనా కానీ ఎలాంటి లీక్కు పాల్పడినా కానీ ఎగ్జామినేషన్ సెంటర్స్ దగ్గర స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఎవరైనా అధ్యాపకులు కనుక లీక్కు పాల్పడితే వారి ఆస్తులు కూడా జప్తు చేసే విధంగా ఈ కొత్త బిల్లును తీసుకొచ్చారు. సో కొత్త బిల్లు వచ్చే వారంలో పార్లమెంటు ఆమోదం పొందితే కఠినంగా ఈ చట్టం మారబోతుంది. సో ఉక్కు పాదాన్ని ఈ పేపర్ లీక్ మాఫియా పైన ఉంచబోతున్నారు. థ్యాంక్ యూ వెంకటేష్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.